హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మెజర్ అండ్ స్టిచ్. ఇవాల్టి లెర్నింగ్ క్లాస్ 4లో మనమైతే మెజర్‌మెంట్స్ ఇన్ ఇంచెస్ గురించి అండ్ సీమ్ అలయన్స్ గురించి అయితే తెలుసుకుందాము. మెజర్‌మెంట్స్‌ని ఇంచెస్‌లో ఎందుకు ప్రతి ఒక్క దాంతో మనం తెలుసుకోవాలి అంటే, మనం ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసే ముందు ఎవరైనా మెజర్‌మెంట్స్ తీసుకునేటప్పుడు మధ్యలో మనకు అప్పుడప్పుడు ఇంచెస్, సెంటీమీటర్స్ తోటి యూజ్ ఉంటుంది. ప్రతిసారి మనము ఇంచెస్‌ని, సెంటీమీటర్స్‌ని, మీటర్స్‌ని కన్వర్ట్ చేసుకోలేం కదా! సో, ముందుగానే ప్రిపేర్ అయ్యుంటే మనకు కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో, 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ అని మనందరికీ తెలుసు. దాన్ని ఇంచెస్‌లోకి కన్వర్ట్ చేస్తే 39 1/4 అనమాట. ఇక్కడ నేను డబుల్ కోట్స్ ఏయైతే ఇచ్చానో వాటిని ఇంచెస్ అనైతే మనం అనుకోవాలి. హాఫ్ మీటర్ అంటే 50 సెంటీమీటరు. ఇంచెస్‌లో 19 ½ 3/4 మీటర్‌కి 75 సెంటీమీటరు. ఇంచెస్‌లో 29 ½ 1/4 మీటర్‌కి 25 సెంటీమీటర్స్. ఇంచెస్‌లో 9 3/4 ఇంచెస్ అనమాట. 1 ఫీట్ ఈక్వల్స్ టు 31 సెంటీమీటర్స్. ఇంచెస్‌లో 12 ఇంచెస్ అనైతే అంటామండి ఇక్కడ మనము. సో, ఏంటంటే ఈ మెజర్‌మెంట్స్‌ని మన మెజర్‌మెంట్ టేప్ ఉంటుంది గదా! ఇన్ని సెంటీమీటర్స్‌కి ఇన్ని ఇంచెస్ అని చెప్పేసి మనకి వెనక మెజర్‌మెంట్స్ ఉంటుంది. దాన్ని బట్టి నేనైతే ఇక్కడ నోట్ చేశాను. 1 యార్డ్. యార్డ్ అంటే మన భాషలో వచ్చేసి పన్నా అంటాము. దానికి 36 ఇంచెస్. 1 ఇంచ్ ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్స్ అనమాట. సో, ఇవన్నీ మనకు గనుక ముందే తెలిసున్నాయి అంటే మనం ఈజీగా అయితే కటింగు ఇదంతా మనకి ఈజీ అవుతుంది. అందుకోసమే నేను ఇవన్నీ మీకు ఇక్కడైతే మెన్షన్ చేశాను. మీరు కూడా ముందుగానే నోట్ చేసుకోండి. చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది తర్వాత. సో, ఇవొచ్చేసి మెజర్‌మెంట్స్ ఇన్ ఇంచెస్, మీటర్స్ అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సీమ్ అలయన్స్. సీమ్ అలయన్స్ అంటే ఖర్చనమాట. అంటే మనం మన బాడీకి ఫిట్‌గా అయ్యేంత వరకు ఎక్కడైతే స్టిచ్ లైన్ వేస్తామో దాని తర్వాత మనం కొంచెం భాగం అయితే వదిలిపెడతాం గదా! దాన్ని ఖర్చు అంటాము. ఇంగ్లీష్‌లో దాన్ని సీమ్ అలయన్స్ అనైతే అంటారు. వాటన్నిటికి స్టాండర్డ్ మెజర్‌మెంట్స్ అనేవైతే ఉన్నాయండి. సో, స్టాండర్డ్ సీమ్ అంటే నార్మల్‌గా మనం హాఫ్ ఇంచ్ అయితే వదిలిపెడతాము. సైడ్ సీమ్‌కి 1 నుంచి 1 ½ ఇంచ్ వరకు. నెక్ లైన్ దగ్గర ఇచ్చే సీమ్‌కి 1/4 అనమాట. ఆర్మ్ హోల్ సీమ్‌కి 1/4 ఇంచెస్. పైపింగ్ సీమ్‌కి 3/4. హెమ్ లైన్ సీమ్‌కి హాఫ్ ఇంచ్. నేను మీకు డయాగ్రమాటిక్ ఫార్మ్‌లో కూడా చూపిస్తానండి. సో, చూస్తున్నారు కదా! ఈ స్టిచ్ లైన్ వరకు మన బాడీ మెజర్‌మెంట్స్. డాటెడ్ లైన్స్ అంతా వచ్చేసి ఖర్చు పార్ట్ అనమాట. సో, ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్‌లో ఎక్కడ ఏ ఏ పార్ట్‌కి ఎంత సీమ్ అలయన్స్ ఇవ్వాలనేదైతే నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో, ఈ వీడియోస్ కనుక మీకు బాగా అర్థమవుతుందా? లేదా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్‌లో అయితే మెన్షన్ చేయండి. ఈ వీడియోస్ మీకు గనుక హెల్ప్‌ఫుల్ అవుతున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.